రొయ్యలు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చిన్న ఉల్లిపాయ కోసారండి. నూనె పొయ్యి మీద పెట్టేశాను, వేపుతున్నాను అనమాట. ఏమండి ఉల్లిపాయలు వేగినాయి కదా, ఉల్లిపాయలు వేగి ఇప్పుడు దీంట్లో రొయ్యలు వేసేద్దాం. ఈ రొయ్యలు ఎండు రొయ్యలు అండి. దేని గురించి చెప్పలేదు కదా నేను. ఎండు రొయ్యలు కోడిగుడ్డు ఆమ్లెట్ చేద్దామని చేస్తున్నానండి. ఇవి కూడా వేగాలి, ఎండు రొయ్యలు కూడా వేగాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అంటే ఈ రొయ్యలకు సరిపోను వేసుకోవాలండి. కోడిగుడ్డుకి విడిగా వేసుకోవాలి, ఇది రొయ్యలకి సరిపోను. ఇదిగో ఈ టేస్టే ఉండాలి కదా, అందుకని దీనికి తగ్గట్టు దీనికి చేసుకోవాలి మనం. రొయ్యల్లో కొద్దిగా ఎక్కువే పట్టింది కదా, అందుకని కొద్దిగా కారం ఎక్కువ వేసాను అనమాట. కొద్దిగా ఒక చుక్క నీళ్ళు పోతాం. ఇదిగోండి నీళ్ళు పోసాను, కొద్దిగా ఉడుకుతుంది అన్నమాట. రొయ్య ఉడకాలి, ఆ నీళ్ళల్లో రొయ్య ఉడికినాక అప్పుడు ఇదిగో కోడిగుడ్డు. ఇదిగోండి 2 కోడిగుడ్లు వేసుకున్నాను నేను. ఉప్పు దీనికి తగ్గ ఉప్పు, కారం, పసుపు వేయలేదు, ఉప్పు కారం వేసుకొని బాగా గిల్ల కొడతాను అనమాట. కలుపుతాం. అయిపోయింది సరే. ఇంత నూనె కదా, నీళ్ళన్నీ ఇగిరిపోయింది. ఇది చల్లార్చాలి. పొయ్యి కట్టేస్తున్నాను, చల్లారబెడతాం. ఇదిగోండి ఈ ఎండు రొయ్యలు కూర చూసారా, అది కోడిగుడ్డులో కలిపేస్తాను అనమాట. ఈ కోడిగుడ్డు సొనలో ఇప్పుడు దీన్ని ఆమ్లెట్ లేదు. ఇదిగోండి ఆమ్లెట్లో వేసాను చూసారా. ఇప్పుడు అదంతా ఉడుకుద్ది అన్నమాట, ఉడకాలి. ఇదిగోండి తిరగేసాను. తిరగేసాను. ఇదిగోండి ముక్కలు చేశాను. ఒక ముక్క నేను ప్లేట్లో వేసుకున్నాను, తిందామని చెప్పని. ఈ పిల్లలు తింటారని ఉంచుతున్నాను అనమాట. దీని మీద మూత వేసేద్దాం, పిల్లలు తింటారు. ఇది మనం తిందాం. ఇదిగో అట్టు చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇదిగో రొయ్య చూసారా, ఎండు రొయ్య ఆల్రెడీ ఉడికింది కదా ఎండు రొయ్య. ఉప్పు ఏంటంటే ఉప్పు కారం కూరలో లైట్గా వేసుకోవాలి, దీంట్లో కూడా వేసుకోవాలి, అప్పుడు సరిపోద్ది అనమాట రెండింటికి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. మనం పచ్చడి ఏమైనా చేసుకున్నప్పుడు ఇలా ఎక్కువ ఎండు రొయ్యలు అక్కర్లా, ఇలా చేసుకోవచ్చు. పచ్చడి చేసుకున్నప్పుడు ఈ ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు, నాకు లైక్ చేస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు అందరికీ థ్యాంక్స్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. నాది ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది వీడియోలు.
ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.